నోఫా అని ఏదైతే ఉన్నదో దానికి ట్రెజరర్గా ఉన్నాను. మా అసోసియేషను 1.5 సంవత్సరం అయింది ఇప్పుడు మొదలయ్యి. ఇది ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని మనం ఇప్పుడు ట్రేడు ఇండస్ట్రీ ఉండే మెంబర్స్ యొక్క పెద్ద అసోసియేషను. దానిలో ఉన్న మెంబర్స్ అందరం కలిపి ఇది స్టార్ట్ చేసాం. ఎందువల్లంటే ఒకసారి ఒక ప్రకృతి ఇట్లాంటి సేంద్రియ దాని మీద ఆర్గానిక్ మీట్ అని ఫార్మర్స్ మీట్ అని చెప్పి పెడితే దానిలోకి వెళ్ళి మేము కలవటం, వాళ్ళతో వాళ్ళు చెప్పింది వినటం జరిగింది. చాలామంది మేము పండిస్తున్నామండి ఆర్గానిక్గా, అంటే సేంద్రియ విధానంలో పండిస్తున్నాము అని చాలామందిని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా వింటున్నారు. బట్ తర్వాత కొంతమందితో మాట్లాడినప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెప్పింది చేస్తున్నారనేది అర్థమైంది, కానీ బట్ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మాకు పూర్తిగా అవగాహన జరగలేదండి అనేది చాలామంది చెప్పడం జరిగింది. రెండోది, అక్కడ మాకు ఆ వ్యక్తుల్లోంచి అర్థమైంది ఏంటంటే మనం అంతా విషం తింటున్నాం. ఎందుకంటే ప్రతి దానిలోనూ మనం ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడుతున్నాం. అవన్నీ పురుగుల్ని చంపటానికి వాడే ఏదైతే విషం ఉందో అది కూడా అది మనుషులు కూడా చంపుద్ది. మరి అందుకే కదా చాలామంది ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందాం అని అనుకున్న రైతు ఏం తాగి చచ్చాడయ్యా అంటే వాడి దగ్గర ఉన్న పురుగు మందు తాగి చచ్చాడు అంటారు. సో ఈ విధంగా మనం ఆపాలి అని అంటే రైతు దగ్గర నుంచి ఆపితేనే మనకి మనుషుల దాకా రాకుండా ఉంటుంది. కాబట్టి రైతుల దగ్గరే మనం ఇది ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైతే చెప్పగలిగితే అది కనుక సక్సెస్ఫుల్ అయితేనే మనకి అందరి మనుషులకి కూడా విషం లేని ఆహారం మనం తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టామండి. సో మీకు ఇది ఎట్లా చేసామంటే ఇవాళ ఏం పరిస్థితులు ఉన్నాయి మనకి, దాన్ని ఏ విధంగా వచ్చిన ఈ పరిస్థితులు కూడా ఏ విధంగా పరిష్కరించుకోవాలి, 3 విధాలుగా మనం ఈ ప్రజెంటేషన్ తయారు చేయడం జరిగింది. ముందుగా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ చెప్పే ఏ ప్రత్యాయమైనా మనం మీకు చెప్పేది ఈ రసాయనిక ఎరువులు వాడకుండా మనం ఏ విధంగా చేసుకోవచ్చో మనం చెప్తాం. బట్ చాలామందికి ఏంటంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి రసాయనిక ఎరువులు వాడుతుంటేనే పని చేయట్లేదే, మీరు ఆవు పేడ, ఆవు మూత్రం వాడి దీంతో ఎట్లా వస్తుందనేది చాలామంది అపనమ్మకం పెట్టుకుంటారు. దీన్ని తీర్చడానికి మా ప్రయత్నం. యాక్చువల్గా మనం అదే చెప్తాను, బట్ అది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనిలో ఆవు పేడ, ఆవు మూత్రంలో ఏ విధమైనవి ఉన్నాయి అనేది మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తేనే కానీ మీకు పూర్తిగా దానిలో అవగాహన రాదు. లేకపోతే ఆ అపనమ్మకం అట్లాగే ఉండిపోతుంది. సో అందుకని అది క్లియర్ చేయడానికి మన యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మా అసోసియేషను దీంతో మొదలుపెట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి రసాయనిక ఎరువులు ఇవన్నీ వేసి పురుగు మందులకి వాటికేమో 1000 కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. మళ్ళా ఆ సబ్సిడీ ద్వారా ఏం చేస్తున్నారు, ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రజల ఆరోగ్యం చెడగొడుతున్నారు. మళ్ళా తిరిగి వాళ్ళే ఏం చేస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఆరోగ్యశ్రీ అని లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అని చెప్పి రకరకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ క్రియేట్ చేసి మందులు సబ్సిడీలు ఇచ్చి అవన్నీ మళ్ళీ ఆరోగ్యం కోసం మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఒక సైడ్ ఏమో చెడగొడుతున్నారు, మళ్ళీ ఒక సైడ్ ఏమో ఇది మళ్ళీ ఆరోగ్యం కోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. సో అదే కనుక మనం సేంద్రియ వ్యవసాయంలోకి వెళ్తే ఈ 2 వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకున్న ఏం చేసుకోవచ్చు, మనలాంటి రైతులకి ఏదైతే పంటకి ఇప్పుడు ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తున్నారు కదా, రైస్కి ఎంత అని ఇది ఎంత అని, అలాంటి ప్రైస్ని మనం పెంచమని చెప్పి అడగచ్చు, లేదా సబ్సిడీ ఇవ్వమని మనం అడగచ్చు, లేదా కెనాల్స్ ఇంకొంచెం ఎక్కువ చేయమని మనం అడగచ్చు, వాటర్ వచ్చేటట్లు చేయొచ్చు, వాటర్ మీద సబ్సిడీ ఇవ్వమని, ఇట్లా రకరకాల సబ్సిడీ అనవసరమైన దాని మీదకి వెళ్లకుండా ఇంకో దాని మీదకి ఇవ్వమని మనం అడగడానికి ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా 3గా మనం డివైడ్ చేసుకున్నాం. ప్రస్తుత సమస్యలు ఏంటి, ఎందువలన వచ్చినాయి, ఈ నివారణ చర్యలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం చూస్తే మీరు భూమి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే నీటి సమస్యలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, కీటకాలు, ఈ 4గే కదా మెయిన్గా మనకున్న సమస్యలు. సో భూమి సమస్యల్లో చూస్తే భూమి మనకి సారం కోల్పోతుంది, బీడు బారిపోతుంది, వర్షం నీరేమో లోపలికి ఇంకట్లేదు,
అలాగే పై పొర వర్షపు నీరేమో కొట్టుకుపోతూ ఉంది, ఎందుకంటే గట్టిపడి వచ్చిన నీరు ఉన్నదంతా లాక్కొని వెళ్ళిపోతూ ఉంది. ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు ఉపయోగించినా కూడా దిగుబడి తగ్గు. అంతమందిలో ఒక కట్ట వేసామండి బ్రహ్మాండంగా వచ్చింది, ఇప్పుడు 10 కట్టలు వేసినా కానీ రావట్లేదండి అని చాలామంది చెప్తారు. సో ఎక్కువ చేసుకున్నా కూడా రావట్లేదు దేనికి అనేది మనం అర్థం చేసుకుందాం. పోతే నీటి సమస్యలు చూద్దాం. వాతావరణంలో మార్పుల వలన తక్కువ వర్షపాతం మనకి పడతా ఉంది, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ హాట్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు వాతావరణం. సో దానిలో భూజల గర్భ నిల్వలు కిందకి వెళ్ళిపోతున్నాయి, అడుగంటుతున్నాయి. బోర్లు ఎంత చేసినా కానీ మనకు రావట్లే నీరు. ఇప్పుడు రాష్ట్రం మంది విడిపోయిన తర్వాత అంతకుముందులేమో మహారాష్ట్ర కర్ణాటక అనుకున్నాము, ఇప్పుడు కర్ణాటక కాకుండా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వీళ్ళు కూడా డివైడ్ అయిపోవడం మూలంగా మళ్ళీ వాటర్ రిసోర్సెస్ ఇద్దరు డివైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాళ్ళు మా వాటా అని తీసుకుంటే ఆంధ్ర వాళ్ళకి ఇంకా తగ్గుతానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో నీటి నిల్వలు ఇంకా తగ్గిపోతుంది, దానికి మనం జాగ్రత్తలు తీసుకోవట్లా. ఏంటి మనం తీసుకోవాల్సింది, ఒక పొలం ఉందంటే నీటి ఏదైతే చుక్క పడిందో మన పొలం నుంచి బయటికి వెళ్ళకూడదు అనేది ఒక ఇది తీసుకోవాలి మనం. ఇలా ఇందాక అన్నట్లు బీడు బారిపోవడం మూలంగా కూడా నీరు ఇంకే దాని పరిస్థితి రావట్లా, గట్టిపడిపోవడం మూలంగా దాన్ని లూజ్ చేయడానికి ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. అట్లాగే ఈ సంవత్సరం తప్పించి మీరు ఎన్ని సంవత్సరాల క్రితం చూసారండి ఇంత ఇదిగా ప్రభుత్వం చెరువుల్లో పూడికంత తీయించాలని ఎన్ని సంవత్సరాలు అయింది మనకి? ప్రతి సంవత్సరం తీయాలి. ఆ రోజుల్లో చేసేవాళ్ళు రైతులు వెళ్ళి ప్రతి సంవత్సరం పూడికి తీసుకొచ్చుకొని వేసుకునే అలవాటు ఉంది, ఆ అలవాటుని పోయింది, చెడగొట్టేసుకున్నాం. ఇకపోతే తెగుళ్ళు, రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి. అంటే ఒక ఉదాహరణకి వరిలో దోమపోటు, అగ్గి తెగులు, మెడిరుపు, కూరగాయల్లో ఏమొస్తాయి, మామిళ్ళు ఏమొస్తాయి, ఇట్లాగా మేము డివైడ్ చేసి ఇలా ఉన్న సమస్యలని ఇక్కడ లిస్ట్ చేసాం. అట్లాగే పురుగులు. సో ఏమేంటి పురుగులు పెరిగిపోతున్నాయి, వాటినే అరికట్టలేకపోతున్నాం. మళ్ళా ఈ ఏడు ఒక కొత్త మందు ఎవడో తీసుకొచ్చేసి ఇది ఈ పురుగు మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అది పనికి రాకుండా పోతూ ఉంటుంది. ఎట్లా పోతూ ఉందంటే ఇది మనకి జరిగేది ఇది అనమాట. ఇప్పుడు మనకి అవసరమైనప్పుడే మందులు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం జలుబు చేసిందండి లేదా జ్వరం చేసింది అనగానే దానికి యాంటీబయాటిక్ రాసేస్తున్నాడు. ఒక విధంగా మందు కూడా తప్పే, ఎందుకంటే ఇవాళే తగ్గిపోవాలని మనం కోరుకుంటున్నాం. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, పథ్యమో ఏదో ఇచ్చి వాడిని 2-3 రోజులు ఆపేవాళ్ళు. సో దాని మూలంగా వాడికి వ్యాధి నిరోధక శక్తి అలా ఉండిపోయేది. ఇప్పుడు ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ మనం లోపల వేసుకుంటామో మన బాడీలో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా రెండు ఉంటాయి. చెడు బ్యాక్టీరియా పెరిగినప్పుడు జబ్బు చేస్తుంది, మంచి బ్యాక్టీరియా ఉన్నప్పుడు దాన్ని అరికడుతుంది. సో కాబట్టి మనం ఏదైతే చెడు బ్యాక్టీరియా కోసం అని యాంటీబయాటిక్ వేసుకుంటున్నామో అది మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతూ ఉంటుంది. సో అందుకని ప్రతిసారి ఇట్లాంటి చిన్న దానికి వేసేసుకుంటే రేపొద్దున మళ్ళీ మంచి ఏదైనా పెద్ద జబ్బు వచ్చిందనుకోండి, ఆ టైంలో అరికడటానికి మంచి బ్యాక్టీరియా లేకుండా పోతాం. సో ఆ విధంగా మనం దానిలో ఉన్న శక్తిని ఉంచాలి, కానీ ప్రతిసారి దాని మీద అన్ని రకాలుగా చెడగొట్టేసేస్తున్నాం. అలాగే మందులు కొడతాం మూలంగా ఏమవుతుందంటే జీవ వైవిధ్యంలో మంచి పురుగులు ఉన్నాయి, చెడు పురుగులు ఉన్నాయి సొసైటీలో ఉన్నట్లుగా. అలాగే మంచి పురుగులు ఏం చేస్తాయి, చెడు పురుగులని యొక్క గుడ్లను తినేసి లేకపోతే పురుగుల్ని తినేసి అరికడతాయి. ఈ అరికట్టే పురుగుల్ని కూడా మన చెడు పురుగులు అనుకొని ఉన్న ఈ రసాయనిక పురుగు మందులతోటి అన్నింటినీ చంపేస్తున్నాం. దాంతో మంచి పురుగులు కూడా చచ్చిపోయి మనకి కీటకాలు పెరుగుతున్నాయి. ఇకపోతే మనం మనుషులకి ఏ విధంగా ఇవాళ అనుకున్నట్లుగా ఇందాక విషపూరితమైన ఈ ఎరువులు అలాగే పురుగు మందులు వాడటం మూలంగా మన కూరగాయలు పళ్ళు ఏది తిన్నా కూడా మనకి దానిలోంచి స్మాల్ పాయిజన్ అనేది మన బాడీలోకి వెళ్తూ ఉంది, విషం. ఇది ఎట్లా అయిపోయింది, ఇవాళ నిదానంగా పెరుగుతుంది స్లో పాయిజన్. మీరు ఈ స్లో పాయిజన్ మూలంగానే చూడండి నిదానంగా అన్ని రకాల జబ్బులు పెరిగిపోయినాయి. ఇవాళ బీపీ అవనివ్వండి, డయాబెటీస్ అవనివ్వండి, క్యాన్సర్ అవనివ్వండి, పాత రోజుల్లో ఎప్పుడు విననివి ఇవాళ చాలా కొత్త జబ్బులు వస్తున్నాయి, ప్లస్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎన్ని హాస్పిటల్స్ చూసినా అన్ని హాస్పిటల్స్ నిండుతూనే ఉన్నాయి. ఏ హాస్పిటల్లో కాదు ఏ ఇంట్లో చూసినా కానీ ఎవరో ఒకళ్ళు మట్టుకు ఏదో జబ్బుతో ఉన్నారు ఇవాళ. పాత రోజుల్లో మనకి 20% ఉంటే జబ్బు చేసిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న జనాభాలో ఇవాళ రివర్స్ అయింది. 80% ఏదో జబ్బు ఉంటుంది, 20% ఆరోగ్యవంతమైన వాళ్ళు ఉన్నారు ఇవాళ.
అట్లాగే వ్యవసాయ కార్మికులు కూడా మన కూలీల చేత పురుగు మందులు అవి వేయిస్తున్నాం. వాళ్ళు వేయించినప్పుడు దాని తగు జాగ్రత్తలు తీసుకోవట్లే. యాక్చువల్గా నోస్కి ప్రొటెక్షన్ పెట్టుకోవాలి, అట్లాగే చేతులకి గ్లౌస్ పెట్టుకోవాలి. వాళ్ళన్నీ ఏమైపోతున్నాయి, శరీరాల మీద పడి అలాగే అది పీల్చి వాళ్ళు కూడా జబ్బులు పాలైపోయి బయటికి రాలేని పరిస్థితి అయిపోతా ఉంది. వాళ్ళ సంతానంగా కూడా ప్రాబ్లం వస్తూ ఉంది. నెక్స్ట్ చూడండి, అట్లా చేతులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, పిల్లలు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా మన ప్రభుత్వం ద్వారా 2 కోట్ల మెట్రిక్ టన్నులు రాసాయనిక ఎరువులు వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నారు. అలాగే 90,000 మెట్రిక్ టన్నులు పురుగు మందులు మొక్కల్లోని పొలాల్లోనే వేస్తున్నారు. సో ఇంకా చూస్తుంటే కొత్త ఎరువుల ఫ్యాక్టరీలు పెడతానే ఉన్నారు. ఇవాళ నిన్న పేపర్లో చూసాం, మళ్ళీ కృష్ణా జిల్లాలో ఒక ఎరువుల ఫ్యాక్టరీ, యూరియా ఫ్యాక్టరీ పెడతారంట. అట్లా సో రైతుకు లాభం లేకపోవడానికి ఏంటి, అన్ని ధరలు పెరిగినాయి, ఏది తగల, అన్నీ పెరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా. డీజిల్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇతర ఖర్చులు, రోజు పిల్లల చదువులు, వినోదం, ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా, అన్నీ పెరుగుతూ ఉన్నాయి కాస్ట్. ఒకప్పుడు ఖర్చులు ఎట్లా ఉన్నాయి, ఇవాళ ఎట్లా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. యూరియా ఒకప్పుడు 60 రూపాయలు ఉంటే ఇవాళ 297 రూపాయలు, 5 ఇంతలు పెరిగింది. అలాగే డిఏపి ఒకప్పుడు 4 రూపాయలు ఉంటే ఇవాళ 25 రూపాయలు, 6 ఇంతలు పెరిగింది. అలాగే సూపర్ ఫాస్ఫేట్ 2.5 నుంచి 7, 3 ఇంతలు పెరిగింది. డీజిల్ 3 రూపాయల నుంచి 60 రూపాయలు, 20 సార్లు పెరిగింది. పెస్టిసైడ్లు ఒకప్పుడు 150 ఉండదు, ఇప్పుడు 1600 దాకా అమ్ముతుంది, 8 ఇంతలు పెరిగింది. లేబర్ అంతమంది 40 రూపాయలు దొరికేవాళ్ళు ఇవాళ 350 రూపాయలు వస్తున్నారు, 9 ఇంతలు పెరిగింది. బట్ అదే మనం చూస్తే నార్త్లో వీట్ పండిస్తారు, మనమేమో వరి పండిస్తాం. అవి ఎంత పెరిగినాయో చూద్దాం. అది 7 రూపాయల నుంచి 12 రూపాయలు అయింది కేజీ, అంటే ఒకసారి పెరిగింది మహా అయితే. రెండోది వరి అప్పుడు 500 రూపాయలు ఉంటేనేమో ఇప్పుడు 1400 రూపాయలు అయింది మ్యాక్సిమం తీసుకుంటే, అది మ్యాక్సిమం 3 ఇంతలైంది. ఇప్పుడు కింద చూస్తే మీరు పంటల్లో ఏది మీరు వాడుకున్నా కూడా ఒక ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉన్నాయి అన్నీ. వాడు ఏదైనా రేటు, నాకు కరెంటు పెరిగిందో లేకపోతే వాడు ఉద్యోగుల యొక్క ఖర్చు పెరిగిందో లేకపోతే రా మెటీరియల్ పెరిగిందో అనగానే రేటు పెంచేసేసి మీకు రేటు ఎక్కువ చెప్తున్నాడు. బట్ అదే రైతులు పండించేది అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది. వరి ఇంత లేకపోతే ఇది ఇంత అనేది, కాటన్ ఇంత అనేది ఫిక్స్ చేసేస్తున్నారు రేటు, గవర్నమెంట్ ఫిక్స్ చేసేది. సో ఇటేమో ఒక పక్కనేమో రా మెటీరియల్స్ అన్ని రకాలుగా పెరుగుతుంటే, ఒక సైడ్ ఏమో ఇదేమో పెరగనీయకుండా ఆగిపోవడం మూలంగా రైతుకి ఏమైపోతా ఉంది, మధ్యన ఇరుక్కుపోతూ ఉన్నాడు ఈ ఖర్చుల మూలంగా. ఇది కూడా మీరు చూస్తే ఒకప్పుడు రైతులు పాలు, పెరుగు, నెయ్యి, కూరగాయలు, విత్తనాలు, ఎరువులు, పశుగ్రాసం అన్నీ కూడా వాళ్ళ పంటల్లోనే పొలాల్లోనే పండించుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కొంటున్నారు, కూరగాయలతో సహా అన్నీ కొంటున్నారు ఇవాళ. సో ఇలాంటివన్నీ, ఇది కాకుండా కొనటమే కాకుండా ఇప్పుడు ట్రాక్టరు ఇట్లాంటివి అనేది కొత్త ఎక్విప్మెంట్లు వచ్చినాయి. దానికి పెట్టుబడి, దాని మెయింటెనెన్స్, దాని డీజిల్ ఖర్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా పెరిగింది. సో వ్యయం 80% పెరిగిపోయింది. మిగిలిన 20%లోనే వాళ్ళు ఇంటి ఖర్చులు, ఆరోగ్యం, పెళ్ళిళ్ళు అందులో చేయడం మూలంగానే అప్పులు పాలవుతూ ఉన్నారు రైతులు ఇవాళ. సో ఇవాళ స్టాటిస్టిక్స్ గణాంకాలు తీస్తే ఈ స్టేట్స్లోనే బాగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది బాగా రికార్డ్ అయిన మన రాష్ట్రాలు ఇవన్నీ. ఇవాళ ఏ రైతునైనా అడగండి, ఇంక్లూడింగ్ మీరు ఎవరైనా సరే, మీ పిల్లల్ని రైతు చేస్తారా? ఎవరు చేయడానికి సిద్ధంగా లేరు. ఏదైనా ఇది చేస్తాను అది చేస్తానని అంటారు, కానీ రైతుగా మళ్ళీ మన పిల్లల్ని తీసుకురావడానికి ఎవడు సిద్ధపడతల్లా. మరి ఇంకెవరు చేస్తాడు? సో రైతు పిల్లలు రైతుగా రావట్లేదు, వ్యవసాయ కూలీలు కూడా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు స్కూల్కి పంపించి ఇక్కడికి రానివ్వట్లేదు. ఇంకా రేపు పొద్దున మన వ్యవసాయం ఎవడు చేస్తాడు, మనకు భోజనం ఎట్లా దొరుకుతుంది? అది కూడా అదే రైతు పిల్లలకు కూడా అదే అనేది, పెళ్ళిళ్ళు కావట్లేదు. చాలామంది పల్లెటూరుకు వచ్చి అయితే పిల్లల్ని ఇవ్వట్లేదు, ఇంకా అక్కడ ఉన్న ఊళ్ళలో ఏదైనా జరిగితేనే తప్పితే. సో ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ఇవాళ ఎందువలన ఈ సమస్యలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. సో 1952 ముందర చూస్తే ఎప్పుడు కూడా ఈ ఫర్టిలైజర్స్ అనేది మనం ఎప్పుడు మరి అంత ముందల వేల సంవత్సరాల నుంచి మనం వ్యవసాయం చేస్తూ వచ్చాం. ఎట్లా చేయగలిగాం? సో ఎరువులు అనేది కంపల్సరీ, అది లేకపోతే చేయలేము అనేది అదొక మిథ్య, అంతే, అంతకన్నా ఏమీ లేదు.
సో ఒకప్పుడు ఈ ఇందిరాగాంధీ గారు గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి హరిత విప్లవం అని చెప్పి తీసుకొచ్చారు. ఆ రోజుల్లో అన్నీ మనం వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఇద్దాము, అందరినీ వ్యవసాయంలో బాగా పెట్టుబడి చేయించి పెద్ద చేద్దామని చెప్పి కొత్త కొత్త యజమాని పద్ధతులు తీసుకొచ్చినప్పుడు రకరకాల అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలు ఇట్లాంటివి తీసుకురావడం మొదలుపెట్టారు. అట్లాగే వాటర్లో ఏ విధంగా వాడుకోవచ్చు, కెనాల్స్ తవ్వటం కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ చేశారు. అట్లాగే ఎరువులు కొత్తగా తెచ్చారు, పురుగు మందులు కొత్తగా తీసుకొచ్చారు. ఇట్లాగే ట్రాక్టర్లు, ఎక్విప్మెంట్లు అన్ని రకరకాల యంత్రాలు తీసుకొచ్చారు. బట్ దానివల్ల ఒకప్పుడు వెంటనే బాగా పెరిగిపోయింది. ఈ ఎరువులు వాడటం మూలంగానే కాదనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో పొలాలని దున్నటానికి ఎక్కువ మంది మనుషులు లేరు కాబట్టి ట్రాక్టర్లు వచ్చేసరికి బీడుబడి ఉన్న పొలాలను కూడా మనం పంటల సాగులోకి తీసుకొచ్చాం ఒకటి. రెండోది, నీరు వెళ్ళకపోవటం మూలంగా సాగు చేయని భూములను కూడా మనోళ్ళు అన్ని రకాలుగా డ్యాములు కట్టి కాలువలు తీసుకొచ్చి అప్పుడు పొలాలని దాన్ని మళ్ళీ తీసుకురావడం మూలంగా పంట దిగుబడులు పెరిగినాయి. అంతేగాని అన్నిట్లోనే ఎరువేయంగానే టక్కుమని మనం పంటలన్నీ పెరిగిపోలా. అదొకటి తెలుసుకోకుండా అందరూ ఏమనుకుంటున్నారు, ఆ హరిత విప్లవం ఎరువులు రావడం మూలంగానే అసలు మన దానిలో దిగుబడి పెరిగిపోయింది, ఇవాళ మళ్ళీ ఎరువులు ఆపేస్తే మొత్తం పడిపోతుంది అనేది మన వ్యవసాయక అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా కొంతమంది కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాడటం మూలంగా ఏమైపోయింది, మనకి ఏదైతే ఎరువులు కానీ పురుగు మందులు కానీ దాని తర్వాత వర్షం కురిస్తే అది భూమిలోకి వెళ్తా ఉంది. భూమిలోకి వెళ్ళి ఆ నీరంతా కలుషితమైపోతున్నాయి. ఆ పురుగుల మందుల మూలంగా వాడటం మూలంగా మంచి మిత్ర పురుగులే కాకుండా చాలా మట్టుకు మీరు చూస్తే పాత రోజుల్లో చూసిన పక్షులు ఇవాళ కనపడకుండా పోయినాయి. యాక్చువల్గా పక్షులు కూడా మనకి ఆ చెడు పురుగుల్ని తినేసి చాలా మట్టుకు కంట్రోల్ చేసాయి. అవి కూడా చంపేసుకున్నాం మనం. మన యొక్క ఆర్మీని అంతా వదిలేసుకున్నాం మనం. మన సైన్యం ఉంది ఏంటి, మిత్ర పురుగులు ఇట్లాంటి పక్షులు, వీటన్నిటిని మనమే ఈ పురుగు మందులు వాడటం మూలంగా చెడగొట్టుకున్నాం. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఈ ఎద్దులతోటి దున్నటం అనేది తగ్గిపోతా పోయింది. దీంతో ఏం చేశారు, వాటన్నిటినీ వాడిని చంపేయడానికి అని చెప్పి వాటి కబేళాలకు పంపించేశారు. దాని తర్వాత దీనిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అంతకుముందు ఆవులు ఉన్నప్పుడు ఎరువు వచ్చేది. ఆ ఎరువు పచ్చిరొట్ట ఎరువు కింద బాగా ఉపయోగపడేది, తీసుకెళ్ళి దానిలో వేసేవాళ్ళు. రెండోది, మీకు పశువులు ఉన్నాయి కదా అని పశుగ్రాసం కోసం ఏం చేసేవాళ్ళు, ఒక పంటకి ఇంకొక పంటకి మధ్యన జనుము జీలుగా ఇట్లాంటివి పండించేవాళ్ళు. ఈ జనుము జీలుగా ఒక విధంగా పశుగ్రాసం ఇస్తూ కూడా, రెండోది ఏంటంటే మరి ఎవరు కనిపెట్టి ఏ విధంగా ఆ రోజు సైన్స్ లేదు కానీ వాటిలో చాలా మట్టుకు భూమిని సారం చేసే మొక్కలు అవన్నీ జనుము జీలుగా అవన్నీ, వాటిలోంచి నైట్రోజన్ అనేది మళ్ళీ భూమిలోకి అందుతుంది. అలాగే మనం ఏదైతే పైన పశుగ్రాసం కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి కలయి దున్నుతామో అది పచ్చిరొట్ట ఎరువు కింద తయారయ్యి భూమిలో సారం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ట్రాక్టర్లు వచ్చి ఈ గ్యాప్ మన పశువులు లేకపోవడం మూలంగా పశుగ్రాసం అనేది అవసరం లేకపోయేసరికి ఈ రెండింటి మధ్యన ఉన్న ఆ పంట వేయట్లా, దాని మూలంగా అన్ని రకాల నష్టాలు కూడా వచ్చినాయి. పచ్చిరొట్ట దొరకట్లేదు భూమికి, అలాగే నైట్రోజన్ దొరకట్లేదు, అలాగే బయట వాళ్ళకు కూడా ఇవాళ చాలామందికి పశుగ్రాసం దొరకట్లేదని చాలా గోల కూడా పెరుగుతా ఉంది. అందుకనే ఒకప్పుడు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఒకప్పుడేమో 1 కిలో 2 కిలోలు ఉన్న 3 కిలోలు ఉన్నది ఇప్పుడు 47 కిలోల వరకు పెంచినా కూడా దిగుబడి తగ్గిపోతుంది అనేది ఎరువుల గురించి చెప్తున్నాం. ఓకే, ఇవాళ ఎందువలన వచ్చినాయి అది అర్థమైంది కాబట్టి ఇప్పుడు సమస్యకి ఏమేంటి నివారణ చేయాలో మనం ఆలోచిద్దాం. మీరు చూస్తే సహజ వ్యవసాయంలో ఈ భూమి దీర్ఘకాలికంగా సారాన్ని సంరక్షించుకోవాలి. భూమిలో ఉన్న బలం ఉంటేనే మీకు ఏదైనా పండించగలరు, భూమి లేకపోతే ఇంకేం చేస్తారు. అలాగే అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వాడుకోవాలి. సాగు పద్ధతులు ఎట్లా ఉండి రకరకాల కాలుష్యాలని వాలించుకోవాలి. ఉత్పాదకుల యొక్క ఇందాక చెప్పినట్టుగా మనం ఖర్చు పెంచుకుంటే పోయాం, మళ్ళీ ఖర్చు తగ్గించుకోవడానికి ఏ విధమైనదే చూసుకోవాలి. ఇవన్నీ కలిపితే బ్రహ్మాండమైన ఒక సహజ వ్యవసాయం అవుతుంది. అప్పుడే మనం నాణ్యమైన మన భోజనాలు మన జనాలకు అందించగలుగుతాం, ఆహారాన్ని.